అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ నేను మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. వచ్చాక చాలామంది థర్డ్ ఫేజ్ గురించి అయితే అడిగారన్నమాట. అసలు థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుందని అడిగారు. సో మీకైతే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముఖ్యంగా చాలామంది థర్డ్ ఫేజ్ డౌట్గా మాట్లాడుతున్నారంటే థర్డ్ ఫేజ్ పెడతారా పెట్టరా అని. మనకు కన్ఫర్మ్గా థర్డ్ ఫేజ్ అయితే పెడతారన్నమాట. ప్రతి ఇయర్ మనకైతే పెట్టుకుంటూ రావడం జరుగుతుంది. దీన్నే మాపప్ రౌండ్ అని పిలుస్తారు. మరి ఎప్పుడు పెడతారని చాలామంది అడిగారన్నమాట. మనకి ఈ మంత్ 27th వరకు అంటే శనివారం వరకు సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ రిపోర్టింగ్ చేయడానికి అవకాశం అయితే కల్పించారు. దీని తర్వాత మనకైతే ఇస్తారన్నమాట. అంటే రిపోర్టింగ్ చేసిన తర్వాత అసలు కాలేజ్ వారీగా డేటా అయితే రావడం జరుగుతుంది. అంటే ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఈ డేటా వచ్చిన తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అంటూ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. దానితో పాటే మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. మనకి పోయినసారి అంటే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ టైంలో రెండు ఒకేసారి రిలీజ్ చేశారు. ఈసారి కూడా మనకి రెండు ఒకేసారి రావడానికి ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి జనవరి చివరి వారంలో రావడానికి ఛాన్సులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వర్క్ ఇవన్నీ యూనివర్సిటీ బట్టి చూసుకుంటే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకి సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ లిస్టు, థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్నమాట. ఫర్దర్ మనకి డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకి రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి.